బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన వర్క్ను ఇప్పటికే స్టార్ట్ చేశారు బిగ్ బాస్ టీం. అయితే ఈసారి సీజన్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. బిగ్ బాస్ ప్యాటర్న్ అంతా చేంజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట టీం. అందులో భాగంగా హోస్ట్ని కూడా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. అయితే గత 8 సీజన్లో ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే రెండో సీజన్ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇక మూడో సీజన్ నుంచి 8వ సీజన్ వరకు కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్గా కొనసాగుతున్నారు. అయితే నాగార్జున అద్భుతంగా హోస్టింగ్ చేస్తున్నా కానీ మధ్యలో 2 సీజన్లు డిజాస్టర్స్ అయ్యాయి. నాగ హోస్టింగ్పై కూడా విమర్శలు వచ్చాయి. రొటీన్ అయిపోయాడని కామెంట్లు కూడా వచ్చాయి. ఇక బిగ్ బాస్ రేటింగ్ గతం కంటే పడిపోతుండటంతో బిగ్ బాస్ సీజన్ 7 నుంచి చాలా మార్పులు చేసుకుంటూ వస్తోంది బిగ్ బాస్ టీం. అందులో భాగంగా సీజన్ 9కి హోస్ట్ని మార్చబోతున్నారట. నెక్స్ట్ హోస్ట్గా అందరూ బాలయ్య బాబు వస్తారని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పటికే ఆయన సినిమాలు, పాలిటిక్స్, అన్స్టాపబుల్తో నాన్ స్టాప్గా పరిగెడుతున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు కొత్త హోస్ట్ అంటూ ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. దాదాపు విజయ్ పక్కా అని తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ హోస్టింగ్ చెయ్యాలి అంటే కొన్ని కండిషన్లు పెట్టాడట విజయ్ దేవరకొండ. తాను ఏ కంటెస్టెంట్కి ఫేవర్గా ఉండనని, ఎపిసోడ్స్, టాలెంట్ ప్రకారం అక్కడ జరిగేది చూసి మాత్రమే హోస్టింగ్ చేస్తానని విజయ్ అన్నారట. అంతేకాదు పలానా కంటెస్టెంట్ వైపు ఉండాలని తనను ప్రెజర్ చేయవద్దు అని ముందే చెప్పాడట. ఇక ఈ సీజన్ మొత్తానికి కలిపి 15 కోట్లు రెమ్యునరేషన్ను విజయ్ డిమాండ్ చేశాడట. ఇక బిగ్ బాస్ టీం కూడా ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక విజయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ను నిజంగా హోస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.